వైశాఖ పురాణం 23వ అధ్యాయం. కిరాతుని పూర్వజన్మ. నారదుడంబరీషునితో వైశాఖ మహిమనిట్లు వివరించుచున్నాడు. శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ కిరాతకుల వృత్తాంతమునిట్లు వివరించెను. కిరాతుడు శంఖునితో ఇట్లనెను: మహాముని, దుష్టుడనగు నేను పాపినైనను నీ చేతననుగ్రహింపబడితిని. మహాత్ములు సజ్జనులు సహజముగానే దయా స్వభావులు కదా. నీచమైన కిరాత కులమున పుట్టిన పాపినగు నేనెక్కడా? నాకిట్టి పుణ్యాశక్తి కల బుద్ధి కలుగుట ఏమి? ఇట్టి ఆశ్చర్య పరిణామమునకు మహాత్ములగు నీ అనుగ్రహమే కారణమని అనుకొనుచున్నాను. సజ్జనులను పాపములను కలిగించు హింసా బుద్ధి నాకు మరల కలుగకుండా చూడుము. సజ్జనులతోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా. ఉత్తముడా, నేను నీకు శిష్యుడనై నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపుము. నా యందు దయను చూపుము. జ్ఞాని, పాపములను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా. సమచిత్తులు భూతదయ కలవారగు సజ్జనులకు హీనుడు, ఉత్తముడు, తనవాడు, పరుడు అను భేదముండదు కదా. ఏకాగ్రతతో చిత్తశుద్ధిని పొందుటకై అడిగిన వారు పాపాత్ములైనను దుష్టులైనను చెప్పుదురు కదా. గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది. అట్లే సజ్జనులు మంద బుద్ధులను తరింపచేయు స్వభావము కలవారు కదా. దయాశాలి సజ్జనుడా, నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకుము. నీ సాంగత్యమును పొంది నీకు విధేయుడనుగుటకులన నిన్ను సేవింపకోరుట వలన నాపై దయచూపుము అని కిరాతుడు బహువిధముల శంఖుని ప్రార్థించెను. శంఖుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను. ఇది అంతయును వైశాఖ మహిమయని తలచెను. కిరాతుని సంకల్పమునకు మెచ్చి ఇట్లనెను: కిరాతుడా, నీవు శుభమును కోరుచో సంసార సముద్రమును దాటించునట్టి విష్ణు ప్రీతికరములగు వైశాఖ ధర్మములను ఆచరింపుము. ఈ ఎండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది. ఇచట నీరు నీడ లేవు. నేనిచట నుండలేకుంటేని. కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదుము. అచటకు పోయి నీటిని త్రాగి నీడయందుండి సర్వ పాప నాశకమైన విష్ణు ప్రియకరమైన వైశాఖ మహిమను నేను చూచిన దానిని విన్న దానిని నీకు వివరింతును అని పలికెను. అప్పుడు కిరాతుడు శంఖునకు నమస్కరించి, స్వామి, ఇచటకు కొలది దూరమున స్వచ్ఛమైన నీరున్న సరస్సు కలదు. అచట మిగుల మగ్గిన వెలగ పండ్లతో నిండిన వెలగ చెట్లు ఎన్నియో ఉన్నవి. అచట నీ కొమిక్కిలి సంతృప్తిముగా నుండును. అచటకు పోవుదుము రమ్మని శంఖుని అచటకు కొనిపోయెను. శంఖుడును కిరాతునితో కలిసి వెళ్ళి అచట మనోహరమగు సరస్సును చూచెను. ఆ సరస్సు కొంగలు, హంసలు, మున్నగు జలపక్షులతో కూడియుండెను. వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను. పుష్పములున్న లతా వృక్షములు ఎక్కువగా ఉండుటచే తుమ్మెదలు వాలి మధుర ధ్వనులను చేయుచుండెను. తాబేళ్ళు, చేపలు, మున్నగు జల ప్రాణులతో ఆ సరస్సు కూడి ఉండెను. కలువలు, తామరలు మున్నగు జల పుష్పములతో నిండి మనోహరమయ్యుండెను. వివిధములగు పక్షులు అచట వ్రాలి మధురముగా కిలకిలా రావములను చేయుచుండెను. చెరువు గట్టున పొదరిండ్లు, నీడనిచ్చు చెట్లు పుష్కలముగా నుండెను. ఫలపుష్ప వృక్షములు నిండుగా మనోహరములయ్యుండెను. అడవి జంతువులను అచట స్వేచ్ఛగా తిరుగుచుండెను. ఇట్టి మనోహరమైన సరస్సును చూచినంతనే శంఖుని మనస్సు ప్రశాంతమయ్యెను. శరీరము సేద తీరినట్లయ్యెను. శంఖుడు మనోహరమగు ఆ సరస్సున స్నానము చేసెను. పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నిటిని తిని మరికొన్నిటిని ప్రసాదముగా కిరాతునకిచ్చెను. ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయా దృష్టుల చూచి ఇట్లనెను: నాయనా కిరాత, ధర్మ తత్పర, నీకే ధర్మమును చెప్పవలెను. బహువిధములగు ధర్మములు అనేకములు ఉన్నవి. వానిలో వైశాఖమాస ధర్మములు సూక్ష్మములుగా అల్ప క్లేశ సాధ్యములుగా నున్నను అధిక ప్రయోజనమును కలిగించును. వానినాచరించిన సర్వ ప్రాణులకును
ఐహికములు ఆయుష్మకములు అగు శుభాలాభములు కలుగును. నీకే విధములకు ధర్మములు కావలేనో అడుగుమని పలికెను. అప్పుడు కిరాతుడు, స్వామి, అజ్ఞానాది పూర్ణమగు ఇట్టి కిరాత జన్మ నాకేల కలిగెను. ఈ విషయము నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పగోరుదును అని అడిగెను. అప్పుడు శంఖుడు కొంతకాలము ధ్యానమగ్నుడై ఉండి ఇట్లనెను. ఓయి, నీవు పూర్వము శాకల నగరమున వసించు స్తంభుడను బ్రాహ్మణుడవు, శ్రీవత్స సగ్రోతుడవు, వేద శాస్త్రాదులను చదివిన పండితుడవు. నీ భార్య పేరు కాంతిమతి. ఆమె సుందరి, ఉత్తమురాలు, పతివ్రత. కానీ నీవు ఒక వేశ్యయందు మనసుపడి ఆచారాదులను విడిచి శూద్రుని వలె ఆచార విహీనుడవై ఆ వేశ్యతో కాలమును గడుపుచుంటివి. సుగుణవతియగు నీ భార్యయు నీకును ఆ వేశ్యకును సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో నుండెడిది. ఆమె నీకును నీ ఉంచుకొన్న వేశ్యకును అనేక విధములగు సేవలను ఓర్పుగా శాంతముగా చేసిడిది. ఆమె మనసులో బాధపడుచున్నను పతివ్రత అవుటచే భర్తకును భర్తకిష్టురాలగు వేశ్యకును బహు విధములుగా పరిచర్యలను చేయుచుండెను. ఈ విధముగా చాలా కాలము గడిచినది. ఓయి కిరాత, ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించు ఆహారమును విడిచి శూద్ర సమ్మతమగు గేదె పెరుగు, ముల్లంగి దుంపలు, నువ్వులు, అనుములు కలిసిన మాంసాహారమును భుజించితివి. అనుచితమైన ఆహారము వలన నీకు అనారోగ్యము కలిగెను. రోగిని ధనహీనుడవగు నిన్ను విడిచి ఆ వేశ్య మరొక యువతినితో పోయెను. నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేయుచుండెడిది. నీవును పశ్చాత్తాపపడితివి. మన్నింపుమని నీ భార్యను కోరితివి. నేను నీకేమియూ చేయలేకపోతిని. అనుకూలవతియగు భార్యను సుఖపెట్టలేని వాడు 10 జన్మలు నపంసకుడై పుట్టును. సుమా, నీ వంటి పతివ్రతను అవమానించిన నేను పెక్కు నీచ జన్మములను పొందుదును అని అనేక విధములుగా ఆమెతో పలికితివి. ఆమెయు, నాథ, నీవు దైన్యము వహింపకుము, చేసిన దానికి సిగ్గుపడవలదు. నాకు మీపై కోపము లేదు. పూర్వజన్మలోని పాపములు బహు విధములుగా బాధించును. వానిని సహించిన వారు ఉత్తములు. నేనేదియో పాపమును పూర్వజన్మములో చేసి ఇందును. దాని ఫలమిది అని నీకు ధైర్యమును చెప్పెను. నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచుండెను. నిన్ను శ్రీహరిగా భావించి గౌరవించినది. వ్యాధిగ్రస్తుడైన నీకు బహు విధములుగా సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్ధలతో చేసినది. నిన్ను రక్షింపుడని దేవతలందరినీ ప్రార్థించినది. భర్తకు ఆరోగ్యము కలిగినచో చందికకు రక్తాన్నమును గేదె పెరుగుతో సమర్పింతును. గణేశునకు కుడుములను నివేదింతును. 10 శనివారములు ఉపవాసమును చేయుదును. మధురాహారమును, నేతిని, అలంకారములను, తైలాభ్యంగములను మానుదును అని బహు విధములుగా చాలామంది దేవతలకు మ్రొక్కుకొనెను. ఒకనాడు దేవలుడను ముని సాయం సమయమున ఆమె ఇంటికి వచ్చెను. అప్పుడు ఆమె, నీతో వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చెనని చెప్పెను. సద్బ్రాహ్మణుడగు అతిథిని పూజించినచో నీకు మంచి కలుగునని ఆమె తలచెను. నీకు ధర్మకార్యములని నా ఇష్టము లేకపోవుటచే ఆమె నీకు వానిని వైద్యుడని చెప్పెను. అట్లు వచ్చిన మునికి నీ చేత ఆమె పానకమునిప్పించెను. నీ అనుజ్ఞతో దానను ఇచ్చెను. మరునాటి ఉదయమున దేవలముని తన దారిన తాను పోయెను. నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది. మందును నీటిలో వేయుచున్న నీ భార్య వ్రేలిని కొరికితివి. రోగము పెరిగి చివరకు నీవు మృతి నందితివి. నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేశ్యను పలుమార్లు తలుచుకొంటివి. కానీ ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రము తలుచుకొనలేదు. పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్బుతో నీకి అగ్ని సంస్కారమును చేసి తానును నిన్ను కౌగలించుకొని అగ్ని ప్రవేశమును సహగమనమును చేసెను. నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రత అగుటచే విష్ణు లోకమును చేరెను.
ఆమె వైశాఖమున దేవలునకు పానకము ఇచ్చుట వలన, దేవలుని పాదములను కడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యము కలిగెను. నీవు మరణ సమయమున నీచురాలగు వేశ్యను తలచుటచే క్రూరమగు కిరాత జన్మమునందితివి. వైశాఖమున దేవలునికి వైద్యుడను కొనియు పానకమునిచ్చుటచే ఇప్పుడు నిన్ను వైశాఖ ధర్మములు అడుగవలెనను మంచు బుద్ధి కలిగినది. దేవలుని పాదములు కడిగిన నీటిని శిరమున చల్లుకొనుటచే నీకు నాతో ఈ విధముగా సాంగత్యము చేయు అవకాశము కలిగినది. కిరాత, నీ పూర్వజన్మ విషయమును నేను దివ్య దృష్టితో తెలుసుకొనుటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖ వ్రతనాచరించుట వలన కలిగినది. నీకింకను ఏమి తెలుసుకొనవలైనని ఉన్నదో దానిని అడుగుము, చెప్పెదెను అని శంఖుడు కిరాతునితో పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పెను. వైశాఖ పురాణం 23వ అధ్యాయం సంపూర్ణం.